పరమశుద్ధం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్సాయులక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈ దినము కరెంట్ పోయిందా? వైశాఖ మాసం కాకుండా మామూలంగా అయితే మాసము శివరాత్రి మాసము అయిపోయింది. పాల్గొన మాసము శుద్ధ పంచమి దినమున గురు పూజ కార్యక్రమం నలుపు కొనుటకు మనకు గురువు గారు అనుమతి ఇచ్చినారు. కాబట్టి ఆ అనుమతి మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గురు పూజా కార్యక్రమంలో పాల్గొనే యొక్క అదృష్టం కూడా మనకు ఉంది అని మన భావనలో ఉండాలి. ఆ భావన మనకు లేకోకుండా ఉంటే మనము కూర్చొని కూడా ఇక్కడ పెద్దగా ఉండదు. గురు పూజా కార్యక్రమం ఉంది కాబట్టి మనకు ఇక్కడ మనం చెన్నాపురంలో ప్రతి నెల పంచమి దినమున శుద్ధ పంచమి దినమున ఈ గురు పూజా కార్యక్రమం నలుపులకు మనకి అదృష్టం కలిసి వచ్చింది. చెన్నాపురంలో ప్రతి ఒక్క వీధి 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 కూడా ప్రతి మాసంలో పాల్గొన మాసమే కాదు, ప్రతి మాసంలో వీధి వీధికని ఇల్లు వాకిలి అలకుకొని అమ్మవారు ముగ్గులు తీర్చి ఈ చెన్నాపురం కాదు, ఇది భవిష్యత్తులో చెన్నపట్నంగా మేము చూస్తున్నాము అని చెన్నాపురము కాదు, 108 స్తంభములతో కట్టిన దేవాలయము మన జిల్లాలో కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రంలో లేదు. ఒక స్తంభానికి మనకి ఏ పంచాంగ శాస్త్రం చూసినా ఒక నక్షత్రము 4 అక్షరములు ఉంటాయి. అట్లా 27 నక్షత్రాలకి 108 అక్షరాలు ఉంటాయి. 108 అక్షరాలు తప్ప ప్రపంచంలో మిగతా అక్షరములు ఎక్కడ లేవు. అటువంటి అక్షరములతో నిమిడీకృతమై ఉండాలని 108 స్తంభములతో లిఖితమై ఉండే స్తంభములతో ఇప్పుడు వరలక్ష్మి అష్టలక్ష్మి దేవాలయం శ్రీమన్నారాయణ స్వామి లక్ష్మీదేవితో సమానం. అందులో ముఖ్యంగా ఎక్కడ ఎరుగని ఎక్కడ తెలియని మన ప్రపంచంలో రోగులు ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని రోగాలైతే ఉన్నావో అన్ని రోగాలకు మందు తెచ్చిన వాడు ధన్వర్తి కృష్ణస్వామి అనే ఒక ఆయన మహానుభావుడు సముద్రం తీసుకొచ్చి ఇచ్చి అందరికీ మూలమైన మందుని ఇచ్చి మూలమైన మందును మార్చి బాగు చేసే శక్తి ఇచ్చి అటువంటి మహానుభావుడు యొక్క విగ్రహం కూడా ఇక్కడ మనం ముందు స్థాపన చేసి తర్వాత పూనాలో అష్ట వినాయకులు అంటే స్వయంగా పుట్టిన వినాయకుడు 8 వినాయకుడు, 8 లక్ష్మీదేవతలు, లక్ష్మీదేవి నారాయణ స్వామి, ధన్వర్తి కృష్ణస్వామి, ఇన్ని విగ్రహాలు చెన్నాపురంలో నిలబడుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా చెన్నపట్నం మీరు అనిపించుకోవాలి, అనిపించాలి. ఎందుకంటే మనం అనుకుంటే జరగదు. ఈరోజు ఎక్కడో ఉండి ఎక్కడో జరుగుతుందంటే దారిలో నిలబడి ధర్మహుండి క్షేత్రముగా నిలబడి ధర్మహుండి క్షేత్రముగా ఉండి ప్రతిరోజు ధర్మం పంచుతున్నారంటే
ఆ ధర్మము ఈ క్షేత్రంలో ఖచ్చితంగా నిలబడి ప్రతిరోజు ధర్మక్షేత్రముగా నిలబడి ధర్మహుండిగా నిలబడి ధర్మమైన క్షేత్రముగా విడతారని ఈ చెన్నపట్నం నేను కోరుకుంటున్నాను. ఆ చెన్నపట్నంలో ఉన్నవారు అందరూ కూడా ఆ చెన్నపట్నంలో ఏ ధర్మం అయితే నిలిచి ఉందో ఆ చెన్నపట్నంలో ఉన్న అందరూ కూడా ధర్మాత్ములే కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఏ విధంగా అయితే నంద్యాల దగ్గర పాండురంగస్వామి దేవాలయమును ప్రతి ఒక్కరూ పాండురంగస్వామి దేవాలయం చూడడానికి ఎట్లా వెళ్తున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెన్నపట్నంను చూడడానికి వచ్చి దేవాలయం దర్శించి అందరు భక్తులుగా కావాలని కోరుతూ ఈ దేవాలయంలో కడుతున్నాము. ఈ దేవాలయం కట్టడం మనం కాదు, భగవంతుని దగ్గర శక్తి ఇక్కడ ఉండి కట్టిస్తుంది. కానీ నేను కాదు, నువ్వు కాదు. నేను నువ్వు అంటే కాదు, చెన్నపురంలో చెన్నాపట్నంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా చెన్నపురంలో ఉండే ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. ధర్మాత్మలు కావాలని మళ్ళీ కోరుతున్నారు. కాబట్టి ఎన్నో యొక్క జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. కానీ మానవునికి 2 కాళ్ళు ఉండి జంతువులకు 4 కాళ్ళు ఉంటా. ఆ 4 కాళ్ళు ఉన్న జంతువుకి జ్ఞానం లేదు, 2 కాళ్ళు ఉన్న మనిషికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతోనే మనకు భగవంతుని తెలుసుకునే శక్తి భగవంతుడు ఇచ్చినాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతోమంది మనం ఇక్కడ ఉన్నాము, కానీ ఒక్కోరు ఒక్కొక్క కులంగా ఉన్నాము, ఒక్కోరు ఒక కులంగా ఉన్నా. కానీ అన్న, మామ, చిన్నాయన, పెదనాయన అని పిలుచుకుంటున్నాం. కులం వేరైనా పిలుచుకుంటున్నాం. కానీ అన్ని జంతువులు అంటే కులం వేరైనా కూడా బావ, చిన్నాయన, బావ ఆ జంతువులు కూడా లేదు. మనకి అందరికీ ఆ భావం మనకు ఉందంటే, మానవుడికే ఉందంటే అది భగవంతుడు ఇచ్చిన భావమే కానీ జంతువులు ఇచ్చిన భావం మాత్రం కాదు. ఈరోజు ఆయన నాకు వేరేవాళ్ళు తెలియదు. మామూలుగా మనకి ఎరవాటి నుంచి వచ్చేది ఈడుగానే ఉడుకుంది. పక్కన ఒంటి తిన్న వచ్చిన ఆయన మన ఈయన వాళ్ళు చిన్న అన్న అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ కులం వేరే కావచ్చు అని భావన మాత్రం ఒక్కటే ఉంది. భావముందున బ్రహ్మకాంతిని చూద్దు సరే భావముందున చూడలే కానీ భక్తిని భగవంతుడిలో చూడాలే కానీ బయట చూసేది మాత్రం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క బిడ్డలే, భగవంతుని యొక్క మన పిల్లలే. భగవంతుడు ఎవరు మామ కాదు, ఆయన నాయన తండ్రి కాదు, అందరికీ పరమాత్మ. భగవంతుడు ఎవరికి నానమామ కాదు. ఆ శక్తి ఆయన భగవంతుడు ఎవరు అంటే ఆ పరమాత్మ అందరికీ శక్తివంతుడు. అటువంటి యొక్క పరమాత్మ కృపను పొందాలని పలుకున్నప్పుడు ఇటువంటి దేవాలయాలకు వర్తింది. ఎందుకంటే ఈ దేవాలయం ఎటువంటిది అన్నది తర్వాత మీరు భవిష్యత్తులో తప్పకుండా చూడగలరు. ఈ యొక్క భక్తిలో ఆదోని కర్నూలు యొక్క మధ్యలో ఉండి ఎమ్మెనూరు మంత్రాలయం మధ్యలో ఉండే మంత్రాలయం ఏ విధంగా వెలుగుతున్నదో ఎమ్మెనూరు ఆదోని మధ్యలో ఉండే ఏక చిన్న పట్టణం కూడా 2వ మంత్రాలయంగా వెలుగుతున్నటువంటి ఆ 2వ మంత్రాలయంగా వెలిగించే శక్తి ఒక్క చెన్నాపురంకే చెల్లుతుందని చెప్పి ఆ చెన్నాపురం వాసులు ఈ విధంగా ఖచ్చితంగా పని చేయాలి అనిపించాలి. తప్పకుండా అనిపిస్తారనే యొక్క విశ్వాసంతోనే ఉన్నారు. కాబట్టి మనము ఏ విధంగా కష్టపడాలి, భావంతో కష్టపడాలి. ఎప్పుడు రేపే కాదు, ప్రతిరోజు కూడా భావంతో మనకు ఉండాలి. ఎందుకంటే రేపని పడకవద్దన్నా, దైవ సేవలో వాయిదాలు వేయవద్దన్నా, చిల్లికుండలో నీరు పోసిన గంటకి తగ్గుతుంది. దేహమందరి ఆయువంతయో గంటకి తగ్గుతుంది.
రేపు రేపని పలుకవద్దన్నా, దైవ సేవలో వాయిదాలు వేయవద్దన్నా, చిల్లి కుండలో నీరు పోసిన గంట గంటే దక్కుతుండు, దేహమందరి ఆయువంతయు దేహమందరూ ఆయువంతయ గడియ గడియక దక్కుతుండు, రేపు రేపని పలుకవద్దన్నా, దైవ సేవలో వాయిదాలు వేయవద్దన్నా, జన్మ జన్మ కర్మ అంటుడురా, నా జన్మ ఎందుకు కర్మ అంతయో కరిగి వహితుమురా, కర్మ శేషము మిగిలి ఉండిన దుఃఖ శేషము వెంబడించును, కర్మరా నిత్యా పదవిని పొందగోరుము సత్వరంపే, జన్మ జన్మకి కర్మ అంటునురా. ఇన్ని జన్మలెత్తిన జన్మ జన్మకి కర్మ అంటుతుంది కాబట్టి ఆ కర్మను తుడిచే శక్తి భగవంతుడు నమ్మిన తర్వాతనే మనకి దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనము మానవులై జన్మించినాము, అందరూ పుత్రులైనాము, కానీ ఏ పుత్రులు అయినాము అనే సంగతి మనకు తెలియదు. ఈ తండ్రికి పుట్టినామా ఈ తల్లి పుట్టినామా అని మనకు సంగతి తెలియదు. మనకి మన గురువుగారు, మన గురువుగారి వారి అమ్మ వాళ్ళు మా దగ్గర గురుపుత్రులైనావు అని ఆ గురువుగారు ఎక్కడ చెప్తుందో అది నిజమైన పుత్రుడు అయినట్టు వాడు భావించాలి. ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు ఉన్నా కూడా ఒక్కరు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు ఏ విధంగా కూడా వాళ్ళు వారి కట్టలేదు, మట్టి ఇవ్వలేదు. 100 మంది పుత్రులు ఉన్నా కూడా లాభం లేకపోయింది, కానీ 5 మంది పాండవులు ఉన్న లాభం ఉంది. ఆ విధంగానే 100 మంది పుత్రులు ఉన్నా కూడా లాభం లేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వచ్చి, అక్క ధృతరాష్ట్రం భార్య అక్క బాగున్నానా, ఆమె చాలా వాళ్ళ కోపం వచ్చి అందరి 100 మందిని నీ ఎదుట పెట్టుకొని నీ కడుపులో ముంచి చంపి ఈరోజు మళ్ళీ అక్క నీ అల్లుళ్ళు నీ కొడుకులు బాగున్నారా అని అడుగుతున్నవి. వాళ్ళ సాగు కారణం మొత్తం నీవే కారణం కాబట్టి నీ యొక్క వంశం నీ కన్నాల నాశనముగా కానీ ఈరోజు నాశనముగాక అని. అక్క మర్చిపోయినామేమో, నా వంశం ఒక్కటే కాదు, నేను పరిపాలన చేసిన ద్వారకాపురములో ఉండే వాసులు అందరూ కూడా నాశనం అవుతారు అని నాకు తెలుసు అక్క. కానీ నా తప్పు కాదక్క, నీ తప్పు ఇది. ఏ తప్పు? మా బావకి కన్ను లేవు, బావగా కన్ను లేవని నేను ఎప్పుడైతే పెద్దగా చేసినారో ఆయన కన్ను లేవు కాబట్టి నేను ఆయన నన్ను చూడలేడు, నేను ఆయన చూడను అని నా కండగా గంటలో కట్టుకున్నాను. మా బావని ఎప్పుడు చూడలేదు, మా బావ నిన్ను చూడలేదు. తల్లి తండ్రి 100 మంది కుమారులపై ఒక్క కుమారుని మీద చూడలేదు. తల్లి తండ్రి ఏ కుమారుల పైన దృష్టి లేదు, ఆ కుమారుడు మొత్తం నాశనం కాక తప్పదు అని తెలుసుకోవాలి. ఆ కుమారుల పైన మీరు ఒక్కరు దృష్టి పెట్టలేదు కాబట్టి కుమారుడు దృష్టి ఉండదు కాబట్టి అటువంటి కుమారుడు మిగలరు అని మీదే తప్పు, కానీ అది మాత్రం తప్పు కాదు. ఎవరైతే ద్రౌపది చెప్పింది ఆ రోజు ద్రౌపదికి నగ్నంగా చూడాలని చీర లాగుతూ ఉంటే సభ అంతా మొత్తం చూడాలని కూర్చుందే, పారిపోవాలని చెప్పి కూర్చున్నారా? నగ్నంగా చూడాలని కూర్చున్నారా లేదా పారిపోవాలని కూర్చున్నారా? చూడాలని నగ్నంగా చూడాలనే అలా కూర్చున్నారు. లాగేవాళ్ళు వాళ్ళు ఇద్దరే దుర్యోధనుడు లాగుతున్నారు. మిగతా జనాభంతా కూడా చూడాలి చూడాలి చూడాలి
ఎందుకు నగ్నంగా ఉన్నంగా చూడాలి అని కోరికతోనే కూర్చున్నారు. ఎవరైతే లాగడంలో కాకుండా ఇద్దరు కాకుండా నన్ను ప్రత్యేకంగా నగ్నంగా చూడాలనే కోరికతోన ఈ జనాభా ఎవరైతే కూర్చున్నారో ఈ జనాభా మొత్తం నాశనం అయిన తర్వాతనే ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు నాశనం అవుతారు అని కోరిక ఇలక్కుంది. కానీ వాళ్ళతో పాటు ఇలక్కూడిందంటే ఎంత అభిలాషం ఉంది వీళ్ళకి. నగ్నంగా చూడాలని ఎంత కోరిక ఉంది వీళ్ళకి. కాబట్టి సామాన్య విషయం కాదు. ఎందుకంటే మనకి మానవులమే, కానీ మనకి ఎక్కడ జ్ఞానం కావాలి, ఎక్కడ జ్ఞానం తెలుసుకోవాలి, అది మనకు ముందుగా తెలుసుకోవాలి. మానవులకి ఒకసారి భగవంతుని దగ్గర పోయి మానవుడు, ఎద్దు, కుక్క, గుడ్డుకు నలుగురు పోయి భగవంతుని పోయి అడిగినానంట, స్వామి మనకు వయసు ఎంత ఇచ్చినావు అని. మానవుడైతే నీకు 100 సంవత్సరాలు ఇచ్చినాను, నాకు 100 సంవత్సరాలు వద్దు స్వామి, వద్దు, ఇంకా కొన్ని ఎక్కువ కావాలి. నాకు ఎన్ని కావాలంటే నేను 100 సంవత్సరాలు కావాలి. సరే అట్టే ఇస్తాను, తర్వాత మీకు ఆగవాలి. అప్పుడు మళ్ళీ వెంటనే ఎద్దు వచ్చింది, నాకెన్ని సంవత్సరాలు ఇచ్చినారు అంటే నీకు 100 సంవత్సరాలు ఇచ్చాను, నాకు 100 సంవత్సరాలు వద్దు, బాగా కష్టపడి పని చేస్తే కొడతాను, పని చేయకుండా పండుకుంటే కొడతాను, నాకు 20 సంవత్సరాలు చాలు. కుక్క పోయి అడిగితే కష్టపడి మురిగితే ఏం మురుక్కుని పడితే తను అంటాను, కడమ దాటిపోతే కుక్కని అవతల కొడతాను. అన్ని సంవత్సరాలు నాకు 20 సంవత్సరాలు చాలు. సరే 20 సంవత్సరాలు తర్వాత గుట్టుకు వచ్చింది, నాకు 8 సంవత్సరాలు ఇచ్చామండి, నీకు 100 సంవత్సరాలు ఇచ్చాను, వద్దు, రాత్రంతా నాకు కళ్ళు కనపడవు, రాత్రంతలకి పగులంతా కళ్ళు కనపడవు, రాత్రంతా కూడా నాకు మంచిది రాదు, కాబట్టి నాకు 20 సంవత్సరాలే చాలు, నాకు 100 సంవత్సరాలు వస్తుంది. అప్పుడు మానవ వృత్తి ఎద్దువి 20 సంవత్సరాలు, కుక్కవి 20 సంవత్సరాలు, గుడ్డుకోవి 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉన్నాయి, నీవు 40 సంవత్సరాలు ఉన్నాయి, తీసుకునేటట్టుంటే తీసుకోవాలి కూడా. అప్పుడు మానవుడు పోయి అయ్యా మీ వయసు నాకు ఇస్తాను అంటే తీసుకోండి, ఒక అవసరం. ఎద్దు ఇచ్చేసింది, కుక్క ఇచ్చేసింది, గుడ్డగోబు ఇచ్చేసింది. గుడ్డగోబుకి పగులు కన్ను కనపడవు, రాత్రి కన్ను కనపడవు. కాబట్టి ఇంత వయసు ఇస్తుంది కాబట్టి 100 సంవత్సరాల బాలడికే వచ్చింది. 40 సంవత్సరాలు ఎప్పుడైతే దాటిందో ఎద్దుకి ఏ విధంగా అయితే భారం పడుతుందో ఆ విధంగా కొడుకు పెళ్లి చేయాలి అని, పిల్లలు పెళ్లి చేయాలి అని 60 సంవత్సరాల వరకు మానవునికి పెద్దగా భారం పడుతుంది. అంటే అక్కడ 8 సంవత్సరాలు పడుతుంది. ఆ 8 సంవత్సరాలు ఏదో కష్టపడి దాటిన తర్వాత వస్తే కుక్క వయసు వస్తుంది. ఆ కుక్క వయసు వస్తే తల్లిదండ్రి కొడుకుని ఊకున్నాయన ఎందుకు కలుస్తాము, ఏం కలుసు కుక్కలా కలుస్తుంటావు పడ్డావా అని కొడుకులు పిల్లలు అందరూ ఏమన్నా అనిస్తే సార్ ఏమని చేయాలని ఇంక కుక్కలాగా, అందుకనే వరుసకి ఇచ్చేది కుక్కలాగా పోబడింది. తర్వాత దాన్ని దాటి ఏదో విధంగా పోయినావా గుడ్డుకు వయసు వస్తుంది, కన్ను కనపడవు. దానికి రాత్రి ఎవరో మూల కూర్చుంటే ఒక మూలకి ఎంత మూల వేస్తే మూల తింటుంది, కొడుకుంటుంది. అంటే గుడ్డుకు రాక మూల కూర్చుకో, కానీ నువ్వు గట్టిగా మాట్లాడుతుంది. గుడ్డుగూబ వయసు వస్తే మూల కూర్చు పెడుతుంది, కుక్క వయసు వస్తే అరిస్తే తింటున్నారు, ఎద్దులాగా వయసు వస్తే పని చేపిస్తారు. ఇంత వయసులో మానవునికి గురుబోధ అన్నది ఏ వయసులో తీసుకుంటే బాగుంటుందో
అది మీరే ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి ఆ బోధ తీసుకున్న తర్వాత సరే బోధ తీసుకున్నాము, అయినా కూడా ముఖ్యంగా మనం మర్చిపోకుండా మన గ్రామమును చిన్నాపురము కాకుండా చిన్న పట్టణంగా వెలసి ప్రతి ఒక్క పంచమి రోజు, ప్రతి ఒక్క మాసం పంచమి రోజు వీధిగా అలుక్కొని వీధిగా ముగ్గులేసుకొని ప్రతి నెల కూడా మన చిన్న పట్టణంలో పండగ రీతిగా చేసుకోవాలని అందరినీ కోరుతూ, భగవంతుడు ఆశీర్వాదం అందరికీ ఇవ్వాలని కోరుతూ ఇంతతో ఉపన్యాసం ముగిస్తుంది.